ఈరోజు దేవుని వాగ్దానము, దేవునికి సమస్తమును సాధ్యమే. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. అవును, మనకు కొన్ని అసాధ్యము అని అనిపించవచ్చు, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. మనం కొంతమంది వ్యక్తులను చూసి వీరిలో మార్పు మనం చూడగలమా అని అనిపిస్తుంది, కానీ ఎంతటి వ్యక్తులనైనా మార్చగలదు దేవుని శక్తి. ఆ శక్తి మన జీవితంలో తన కార్యాలు చేయాలంటే ఏం చేయాలి అంటే ప్రార్థనే దానికి మార్గము. దేవుని ప్రేమ ఎంతటి మొండివారినైనా మార్చగలదు. ఆ ప్రేమకు సాక్షులముగా, ఆ ప్రేమను ధరించుకున్న వారముగా మనం ఉండగలిగితే ఆ ప్రేమ ఎదుటి వ్యక్తులను మారుస్తుంది. క్రీస్తు ప్రేమ యొక్క తత్వాన్ని మనం వంట పట్టించుకోవాలి. ప్రేమతో సమస్త కార్యములు చేయాలి. క్రీస్తు ప్రేమ యొక్క స్వభావాన్ని వివరిస్తూ అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4 నుండి 7 వచనంలో ఇలాగ చెప్తున్నాడు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ఇదే ప్రేమ స్వభావము. ఇలాంటి క్రీస్తు ప్రేమను మనము ఇతరులకు చూపగలిగినట్లయితే ఏనాటికైనా వారిని మనము క్రీస్తు కొరకు సంపాదించుకోగలము. క్రీస్తు ప్రేమ, ఆయన త్యాగము ఎలాగైతే మనలను గెలిచిందో అలాగే మనము చూపే ప్రేమ మాదిరి మన సమాజమును, మన బంధుజనులను, వారి ప్రేమను గెలిచేలా చేస్తుంది. గనుక సమస్తమును సాధ్యపరచగల దేవుణ్ణి, ఆయన స్వభావమును కలిగి ఉండుటకు ప్రయాసపడదాము. ప్రభు కృప మనకు తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్.